నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. నవ్వడం ఓ యోగం, నవ్వించడం ఓ భోగం, నవ్వలేకపోవడం ఓ రోగం అంటారు జంధ్యాల గారు. అసలు మనిషి జీవిత లక్ష్యమే హాయిగా ఆనందంగా నవ్వుతూ బతకడం. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, నవ్వుతూ బతకాలి అని. ప్రస్తుత సమాజంలో మనస్ఫూర్తిగా నవ్వగలిగేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. నవ్వడాన్ని కూడా సాధన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవాళ అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం. ఈ సందర్భంగా ఒత్తిడి ప్రపంచంలో నవ్వు ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం చూడండి. సఖీతో సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సఖీతో సరదాగా కార్యక్రమం వచ్చేసింది బేగంపేటలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కి. మరి ఇక్కడ బోలెడంత మంది సఖులు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మరి చలో వాళ్ళతో మాట్లాడేద్దామా? కమ్ ఆన్. హలో, ఎలా ఉన్నారు అందరూ? సో మరి మన సఖీతో సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి కూడా అందరు రెడీయా? ఓకే, సో మరి గేమ్ ఏంటో చెప్పైనా? సూదిలో దారం ఎక్కించాలి, బట్ చేతులకి గ్లౌజులు ఉంటాయి అన్నమాట, దానికి ఒక సపరేట్. ఓకే, సో అవి వేసుకొని మీరు సూదిలో దారం ఎక్కించాలి. ఇది కొంచెం వెరైటీ. ఓకే, సో మరి ఆడేద్దామా? సో గేమ్ అందరికి క్లియరా? ఓకే, సో మరి ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి ఎవరు వచ్చేస్తున్నారు? వచ్చేయండి. ఓకే, హాయ్. మీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఓకే. ఏ గ్రూప్, ఏ ఇయర్? నేను బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, సూపర్. సో మరి శ్రావణి రెడీయా? రెడీ. ఆడేద్దామా గేమ్? చలో. ఓకే శ్రావణి, సో మరి నీకు 1 minute టైం ఉంటుంది. సో 1 minute టైంలో నువ్వు ఎక్కించేసేయాలి. ఒకవేళ ఇంకెవరైనా 1 minute లోపల ఎక్కించేస్తే వాళ్ళ టైంని కౌంట్ చేసి ఎవరైతే తక్కువ టైంలో ఎక్కిస్తారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? సో ఈ 1 minute టైంలో నువ్వు గ్లౌజెస్ వేసుకోవాలి, అట్ ద సేమ్ టైం సూదిలో దారం కూడా ఎక్కించేసేయాలి. ఓకే ఓకే ఓకే, సో చలో స్టార్ట్. టైమ్ అప్. ఓకే, సో నువ్వు నీ ఆయుధాలు రెడీ చేసుకునే లోపే టైం అయిపోయింది అనమాట. ఓకే, సో బట్ ఎనీవేస్ వెల్ ట్రైడ్. శ్రావణికి ఒకసారి గట్టిగా చెప్పండి. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? హాయ్, పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి, ఏ గ్రూప్, ఏ ఇయర్? బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, సో మహాలక్ష్మి, మరి నువ్వేంటి గ్లౌజులు ఎక్కించుకొని ఆయుధాలు రెడీ చేసుకునే దాకే ఉంటావా, లేకపోతే ఎక్కించుని కూడా ఎక్కించేస్తావా? ట్రై చేస్తావా? ఓకే, సో అయితే ట్రై చేసేసాయి మహాలక్ష్మి. చలో, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సూపర్, వెల్ ట్రైడ్ మహాలక్ష్మి. ఒకసారి మహాలక్ష్మి గట్టిగా చెప్పట్లు. సూపర్. సో సూదిలో దారం ఎక్కించడం, ఈ ఎక్స్పీరియన్స్ ఏది, హిపర్ గ్లౌజెస్ వేసుకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మహాలక్ష్మి? దారుణంగా ఉంది. దారుణంగా ఉందా? నాకన్నానా? సూపర్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే, హాయ్, మీ పేరు? ప్రీతి. ప్రీతి, ఏ గ్రూప్? బీకామ్ జనరల్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, సో ప్రీతి మరి రెడీయా? అడదామా? ఓకే, సో చలో, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొత్తానికి అలా నువ్వు కూడా ఎక్కించలేకపోయావు అనమాట. ఎనీవేస్ వెల్ ప్లేడ్ ప్రీతి. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హాయ్. హాయ్, మీ పేరు? సభా కౌసర్. సభా, ఓకే. సో మరి రెడీ ఆడేయడానికి? చూసావు కదా అందరు ఆశలు నీ మీదే ఉన్నాయి. ఇంకా లాస్ట్ కనీసం నువ్వన్న పెడతావు లేదో చూసేద్దాం. వచ్చేసాయి నీ పొజిషన్ కి. సో సభా, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
1 టైమ్ అప్. సో మొత్తం కాకపోయినా జస్ట్ ఆ హోల్లో నుంచి అయితే బయటకు వచ్చింది. ఇంకా దాన్ని బయటకు తీసేస్తే అయిపోయేది. బట్ అందరికంటే ఇంకా బెటర్గా నువ్వే ఆ కొంచెం ఆ ఎడ్జ్ వరకు అన్నా ఇన్సర్ట్ చేసావు కాబట్టి నువ్వే విన్నర్. కంగ్రాచులేషన్. ఓకే, సో అందరూ చూస్తారు కదా మన ఈ గేమ్ విన్నర్ ఎవరు? ఎస్, సో సభా విన్నర్ కాబట్టి ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ఎ సెల్ఫీ పోజ్ అన్నమాట. మా కెమెరాకి ఒక సెల్ఫీ పోజ్. సో వచ్చే సభా నాతో పాటు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సభా. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారా? ఓకే, సో సకులు చూసేశారు కదా, ఇది ఇవాల్చి సఖీతో సరదాగా కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. పోటీ ప్రపంచంతో పరుగులు తీసే క్రమంలో మనుషులు జీవితంలో ముఖ్యమైన ఎన్నింటినో దూరం చేసుకుంటున్నారు. బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు, జాలి, దయ, ఇలా ఎన్నింటినో మరచిపోతున్నారు. నవ్వు ఉచితంగా లభించేదే అయినా ఎందుకో ఎప్పుడు చూసినా చాలా మంది ఈసురోమంటూ బతికీడుస్తూ ఉంటారు. ప్రపంచంలోని బాధలన్నీ కట్టలు కట్టుకుని తమకే వచ్చినట్టు ఒత్తిడికి గురవుతుంటారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఆకృతి కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ స్టూడియోలో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ వికీ ఉన్నారు. సో వికీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ వికీ. హలో వికీ, ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి సగలకి ఏం ఈ రోజు ఎపిసోడ్లో మనము ఏరోబిక్స్ చేయబోతున్నాము. ఏరోబిక్స్ కూడా మనం బేసిక్ స్టెప్స్ తీసుకున్నాము. బట్ ఇంటెన్స్ ఉండడానికి డంబుల్స్ పట్టుకొని చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం యాంకిల్ వెయిట్స్ కట్టుకొని కూడా చేయొచ్చు. సో బేసిక్స్లోనే ఇంటెన్సిటీ వర్కౌట్ చేయబోతున్నాం మనము. ఓకే, అంటే బేసిక్గా ఏరోబిక్స్ అనగానే మనకి మ్యూజిక్ గుర్తొస్తుంది. మ్యూజిక్ గుర్తొస్తుంది. ఇప్పుడు మ్యూజిక్తోనే చేస్తామా? మ్యూజిక్తోనే చేస్తాము. కాకపోతే ఏంటంటే కొంచెం అడ్వాన్స్ వర్కౌట్స్ అందరు చేయలేరు కాబట్టి సో ఈ రోజు చేసే వర్కౌట్ మనకి బిగినర్స్కి సూట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సీనియర్స్కి కూడా సూట్ అవుతుంది. సో సీనియర్స్కి వచ్చేసి వెయిట్స్ పట్టుకొని చేస్తారు కాబట్టి ఇంటెన్స్ ఎక్కువ ఉంటుంది వర్కౌట్లో. బిగినర్స్కి వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ స్టెప్స్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది వితౌట్ వెయిట్స్ ఆర్ వితౌట్ డంబుల్స్ ప్లెయిన్గా చేయడం. సో మొత్తానికి అయితే టోటల్ బాడీ వర్కౌట్ ఈ రోజు మనం ఫుల్ కార్డే చేయబోతున్నాం. సో మరి లెట్స్ స్టార్ట్. విల్ స్టార్ట్. ఏరోబిక్స్ చేయబోతున్నాం మనం ఈరోజు. అండ్ దాని మ్యూజిక్ పైన చేయడానికన్నా ముందు నేను ఒకసారి స్టెప్స్ ఎలా చేయాలని ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ స్టెప్ వి 1 2 3 4. వన్ మోర్ టైం 1 2 3 4. నెక్స్ట్ డబుల్ టచ్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Next L 1 2 3 4 5 6 7 8. One more time 1 2 3 4 5 6 7 8. Next is diamond 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇవే స్టెప్స్ని మనం మ్యూజిక్ ఆన్ చేసుకొని చేద్దాము. నేను యాంకిల్ వెయిట్స్ కట్టుకొని చేస్తున్నాను, తను డంబుల్స్ పట్టుకొని చేస్తుంది, తను ప్లెయిన్గా చేస్తుంది. బిగినర్స్ అలా చేయొచ్చు. ఇంటెన్స్ కావాలనుకున్న వాళ్ళు యాంకిల్ వెయిట్స్ సిస్టమ్ ఉన్న వాళ్ళు యాంకిల్ వెయిట్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వెయిట్స్ కావాలనుకుంటే వెయిట్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో యాంకిల్ వెయిట్స్ కట్టుకొని చేయడం వల్ల మనకి ఎక్కువ థైస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ డంబుల్స్ యూజ్ చేయడం వల్ల ఆర్మ్స్ టోన్ అవుతాయి, మనకి అప్పర్ బాడీ టోన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని మనం మ్యూజిక్ ఆన్ చేసుకొని మ్యూజిక్ పైన చేద్దాము. ఈరోజు ఫిట్నెస్ సంబంధించి 3 వేరియేషన్స్ చూపించారు ఏరోబిక్స్ లోనే, విత్ వెయిట్స్ వితౌట్ వెయిట్స్ అనేవి. యా, అడ్వాన్స్ వాళ్ళు ఎలా చేయొచ్చు, బేసిక్ గా స్టార్ట్ చేసే వాళ్ళు బిగినర్స్ ఎలా చేయొచ్చు అనేది చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏరోబిక్స్ మాకు నేర్పించినందుకు. వెల్కమ్. ఇదండి ఇవాళ ఆకృతి కార్యక్రమం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజెస్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు బీ హెల్దీ అండ్ స్టే ఫిట్. థ్యాంక్ యూ, బాయ్. అతి సులువుగా లభించే గొప్ప ఔషధమే నవ్వు. నేటి ఒత్తిడి ప్రపంచంలో నవ్వు చాలా అవసరమని నిపుణులు ఘంటాపదంగా చెబుతున్నారు. అసలే ఇది ఒత్తిడి ప్రపంచం. ఈ ఒత్తిడి నుంచి మనిషికి హాయినిచ్చే నవ్వును అందరూ ఆస్వాదించాలని అంటున్నారు. అప్పుడే పుట్టిన పసిపాప నుంచి బోసిపళ్ల ముసలళ్ల వరకు నవ్వు ఆరోగ్యకరం.
కాబట్టి పిల్లలు, పెద్దలు, ఉద్యోగస్తులు, పనిచేసే శ్రామికులు, మహిళలు అందరూ మనస్ఫూర్తిగా నవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమం చూస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రెస్టారెంట్ కిచెన్. ఈనాటి మన రెస్టారెంట్ కిచెన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్నటువంటి వివాహ భోజనం రెస్టారెంట్ కి వచ్చేసింది. మరి ఇక్కడ మనతో పాటు షెఫ్ చిన్నం గారు ఉన్నారు. ఈ రోజు మనకి రెసిపీని పరిచయం చేయబోతున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ చిన్నం గారు, హౌ ఆర్ యూ? బాగున్నానండి. ఓకే, మరి ఈ రోజు మన సకులకు ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు? మెంతికూర పెనం కోడి. మెంతికూర పెనం కోడి. మరి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చికెన్, మెంతికూర, తరిగిన ఉల్లిపాయలు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, పసుపు. ఓకే, సో మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూసేసాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు, మనకు అన్ని ఇంట్లో అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే చేయబోతున్నాము. ముందుగా ఏం చేయాలండి? స్టవ్ ఆన్ చేసుకుని ప్రొసీజర్లోకి వెళ్ళి ఓకే, నూనె వేసుకోవాలండి. సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని, వాటర్ వేసుకునే అవసరం లేదు, చికెన్ నుంచే వాటర్ వస్తుందండి. అదే వాటర్లో కుక్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు హాఫ్ కుక్ అవ్వాలని చెప్పారు కదా చికెన్ లో, ఎంత టైం పట్టొచ్చు? మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి ఒక 8 to 10 minutes. ఓకే, సో మనకు ఈ చికెన్ అనేది హాఫ్ కుక్ అవ్వాలి. మనం కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకున్నాము. సో ఒక 8 minutes అలా టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం మనం. సో చికెన్ మనకు హాఫ్ కుక్ అయిపోయిందా అండి? ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఓకే, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ గరం మసాలా, అర స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇది మనం ఆకుకూర ఉపయోగిస్తున్నాం కాబట్టి స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మనం మిర్చి వేరేగా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఓకే, మిర్చిలో గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి వేసాం, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా మనం వేస్తున్నాం దీంట్లో. సో ఇది కంప్లీట్ డ్రైగా వస్తుందండి మనకు? కొంచెం మనకి చాలా మినిమం గ్రేవీ వస్తుంది, సెమీ గ్రేవీ టైప్స్. నెక్స్ట్ ఏంటండి? మసాలా రోస్ట్ అయింది, ఇప్పుడు మెంతికూర వేసుకుంటాం. సో ఇప్పుడు మనం మెంతికూర వేసినాం. మసాలా మొత్తం మన చికెన్ పీసెస్ కి పట్టి మొత్తం ప్రాపర్ గా రోస్ట్ అయిపోయింది మన చికెన్ పీసెస్ అన్ని కూడా. ఇప్పుడు మనము ఫైన్ గా చాప్ చేసుకున్న మెంతాకును వేసాం ఇందులో. సో ఆయిల్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయలేదు ఇందులో కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అంతా కూడా డ్రై ఫ్రై లాగా అవుతుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి ప్రొసీజర్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు కూడా. మెంతికూర కుక్ అయిపోయింది మేడం. అంటే మనకి ఆకుకూర కాబట్టి చాలా లేట్గా ఉంది, విత్ ఇన్ మినిట్స్ టైంలో మనకి అది కుక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ఇప్పుడు ఏం వేస్తున్నారు ఇంగ్రీడియంట్? కరివేపాకు వేసుకొని ఫినిష్. ఓకే, సో ఫైనల్ గా కరివేపాకు వేస్తున్నాం మనము. సో వీఆర్ డన్. డిష్ అవుట్ చేయడమే ఇప్పుడు నెక్స్ట్. ఓకే చిన్నం గారు, మనకు రెసిపీ రెడీ అయిపోయింది కదా, డిష్ అవుట్ చేద్దాం. సర్వింగ్ ప్లేట్ లో తీసుకో. అంతేగారు మెంతికూర పెనం కొడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో సగలు చూస్తున్నారు కదా, చిన్నం గారు తయారు చేసిన మెంతికూర పెనం కోడి టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా యమ్మీగా ఉంది. చాలా డిఫరెంట్ రెసిపీ. మరి ఇలాంటి వండర్ఫుల్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మెంతికూర పెనం కోడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. మెంతికూర పెనం కోడి తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, మెంతికూర, కరివేపాకు. మెంతికూర పెనం కోడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా
రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు బోన్లెస్ చికెన్ పీసెస్ ని వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని హాఫ్ కుక్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని చివరిగా మెంతాకు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయలు, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతికూర పెనం కోడి రెడీ. మెంతికూర పెనం కోడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూశారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు మా సకులకు చాలా వండర్ఫుల్ రెసిపీ చాలా సింపుల్ గా ఈజీగా ఒక 15 minutes లో ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో నేర్పించారు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన రెస్టారెంట్ కిచెన్. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం. మానవజాతి సమస్యలన్నింటికీ విరుగుడు లాంటి దివ్య ఔషధం నవ్వు. ప్రతిరోజును నవ్వు ముఖంతో ప్రారంభించి అదే నవ్వు ముఖంతో ముగిస్తే 90% వరకు సమస్యలు మటుమాయమవుతాయట. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వారితో స్నేహం చేయటానికి చాలా మంది ఇష్టపడతారట. ఎటువంటి పరిచయం లేనివారు కూడా ఒక్క నవ్వుతో మిత్రులుగా మారిపోతారు. నవ్వు ఆనందాన్నే కాదు, విజయాలను సైతం తెచ్చిపెడుతుందని నిపుణులు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.